ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని హత్య చేసి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన మర్డర్ ఫర్ గెయిన్ కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. ఒకరి అరెస్టు చేసి 41 గ్రాములు కలిగిన 2 బంగారు చైన్లు, 34,500 నగదు, సెల్ ఫోన్స్, ద్విచక్ర వాహనం, స్టిక్కర్, కటింగ్, స్లైడింగ్ బ్లేడ్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ హత్య కేసు ఛేదింపు కోసం రంగంలో 3 ప్రత్యేక పోలీసు బృందాలు, టెక్నాలజీ వినియోగించామన్నారు. ఈ చోరీకి పాల్పడిన అనంతపురం నగరానికి చెందిన షేక్ అన్సర్ ను అరెస్టు చేశామన్నారు. సో గత నెల జనవరి 6న అనంతపూర్ 4th టౌన్ లిమిట్స్లో ఒక ఒంటరి మహిళ, వారి పొమ్మల సావిత్రి అనే ఒక 63 years old లేడీ మర్డర్ జరిగింది, ఒక సింగిల్ లేడీ మర్డర్. సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక 2-3 టీమ్స్ అది ఫామ్ చేయడం జరిగింది. సో లాస్ట్ 1 month నుంచి డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నీ కూడా వర్కౌట్ చేసినప్పుడు ట్రేస్ అవుట్ ద అక్యూజ్డ్. సో ఇతను షేక్ అన్సర్ అని ఈ వ్యక్తి 33 సంవత్సరాలు. దీని ముందు ఒక్క దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ప్రాస్టిట్యూషన్ అండ్ మందు తాగుడుకి అలవాటు పడిన ఇతను కొద్దిగా అప్పులు ఉండడం వల్ల ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఈ నేరానికి పాల్పడడం జరిగింది. సో దీంట్లో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈమె సింగిల్ లేడీ అయినప్పుడు ఇంటి బయట ఒకటి టూలెట్ అని బోర్డు పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని గమనించి ఒక సింగిల్ లేడీ ఉన్నారు అనే అంశంని అబ్జర్వ్ చేసి ఆమె దగ్గర వెళ్ళి ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఇంటి లోపల వాటర్ అడిగి ఇంటి లోపలికి యాక్సెస్ గెయిన్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళి ఆమె నీళ్లు ఇస్తున్న సమయంలో ఇతను ఒక స్టిక్కర్ కటింగ్ బ్లేడ్తో మా గొంతు కోయడం జరిగింది. సో ఇతని వద్ద నుంచి మనము ఒక 40 grams విలువైన 2 గోల్డ్ చైన్స్, 34,500 రూపీస్ క్యాష్, ఒక 2-wheeler, ఒక 2 సెల్ ఫోన్స్, మరి ఈ స్టిక్కర్ కటింగ్ బ్లేడ్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకి కోరుకోవడం ఒకటే, ఎక్కడెక్కడ సింగిల్ లేడీస్ ఉన్నారు. సో పోలీస్ తరపు నుంచి కూడా ఈ ఆస్పెక్ట్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో సింగిల్ లేడీస్ ఉన్న చోట్ల అపరిచితులకి ఎవరికి కూడా దయచేసి డోర్ ఓపెన్ చేయకండి. అండ్ టూలెట్ బోర్డ్ అనేది ఏమున్నా కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా రెంట్కి వస్తున్నట్టుంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తప్ప పబ్లిక్ టూలెట్ బోర్డ్ అది పెట్టుకోకుండా, అండ్ అపరిచితులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్క్వశ్చన్డ్ వాళ్ళ ఎవరు ఏంటి అనేది వెరిఫై చేయకుండా వాళ్ళకి మనము యాక్సెస్ ఇంటి లోపలికి ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఆయన ముందు రెక్కీ చేసుకొని తర్వాత చాకు అది తీసుకొని వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. ఆమె సింగిల్ లేడీ ఉన్నారని వెరిఫై చేసుకొని తర్వాతనే అఫెన్స్ చేయడం జరిగింది. టూలెట్ బోర్డ్ అది చూసి ఆమె సింగిల్ లేడీ ఉన్నారని దాని బేసిస్ మీదనే కాన్వర్జేషన్ బిల్డ్ చేసి ఇంట్లోకి యాక్సెస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆయనకి కూడా ఇంజురీ అవ్వడం జరిగింది. సో కట్ చేసే ప్రాసెస్లో ఆయనకు కూడా ఇంజురీ అవ్వడం జరిగింది. ఆ పెయిన్ భరించలేక అండ్ బ్లడ్ కూడా అతనిది కూడా కారిపోతూ ఉంది. సో ఆ ప్రాసెస్లో అతను కొద్దిగా ఎవరైనా వస్తారేమో అనే, ఇట్స్ నాట్ అ హ్యాబిచువల్ ఎప్పుడూ చేస్తున్న అఫెండర్ అయితే కాదు. సో ఫస్ట్ టైం ఆయన ఇట్లాంటి నేరం చేస్తున్నారు. ముందు ఒక చోరీ కేసు తప్ప, దిస్ ఇస్ అ సెకండ్ కేస్. సో కాబట్టి ఎవరైనా వచ్చి చూస్తారేమో, దొరికిపోతానేమో అనే భయంతో ఆయన తొందరగా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో 2 ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సింగిల్ అక్యూజ్డ్.